డ్రైవర్లపై ఉన్న పోలీస్ ఈ చలనాలన్నీ వెంటనే రద్దు చేసి డ్రైవర్లకి బ్రతుకు రక్షణ కల్పించాలని చెప్పి ఆటో మోటారు వాహనాల మీద భారీగా జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబరు 21 రద్దు చేయాలని, కార్లు, వ్యాన్లు, బస్సులు, ఇతర వాహనాల మీద 25 నుంచి 30% పన్నులు పెంచుతూ విడుదల చేసిన జీవో నెంబరు 31 రద్దు చేయాలని చెప్పి విశాఖపట్నంలో ఆటోలు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ఆటో డ్రైవర్లకి అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం భారీగా పెంచినటువంటి కరెంటు ఛార్జీలు, వంట గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. ఆటో డ్రైవర్ల మీద ఉన్న పోలీసు చలనాలు రద్దు చేయాలి. ఆటో డ్రైవర్ల మీద ఉన్న పోలీసు చలనాలు రద్దు చేయాలి.